అప్పట్లో చిరు ₹1,00,00,000 తీసుకుంటేనే నోరెళ్లబెట్టింది ఇండస్ట్రీ. అలాంటిది ఇప్పుడు ఏకంగా 100 కోట్లను సమర్పించేసుకుంటోంది. పైగా రిలీజుల్లో వాటాలు కూడా ఇచ్చేస్తోంది. మరి ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు తీసుకుంటున్న పారితోషికాలేంటో, ఎవరెవరు వాటాలు పంచేసుకుంటున్నారో మనము చూద్దామా? 1992లో వీక్ అనే మ్యాగజైన్ తన కవర్ పేజ్ పై చిరంజీవి బొమ్మతో బిగ్గర్ దాన్ బచ్చన్ అంటూ ఓ వార్త వచ్చింది. దీంతో బచ్చన్ కన్నా 25 లక్షలు అంటే అక్షరాల ₹1,25,00,000 తీసుకున్న చిరుని చూసి ఇండస్ట్రీ మొత్తం వామ్మో, ఒక సినిమాకి ఇంత డబ్బా అంటూ నోరెళ్లబెట్టింది. అలాంటిది సినిమా పాన్ ఇండియా పరిధి దాటిపోవడంతో పారితోషికాలు ఒక్కసారిగా 100 కోట్లకు చేరిన పరిస్థితి. ఇక వీరిలో బాహుబలిలో సత్తా చాటిన కల్కితో 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసిన ప్రభాస్ ఈ లిస్ట్ లో కాస్త ముందు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాల్లో నటిస్తోన్న డార్లింగ్ ఏకంగా 200 నుండి 300 కోట్లకి ₹1 తగ్గినా నో అనేస్తున్నట్ట. ఇక తాజాగా పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డ్స్ కొల్లగొట్టిన బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాకి దాదాపు 150 కోట్ల నుండి 200 కోట్ల మధ్యలో డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్తో చేసే మైథలాజికల్ కి రెమ్యునరేషన్ తో పాటు రిలీజ్ లో షేర్ కూడా తీసుకుంటున్నట్ట. ఇక అనూహ్యంగా ఈ లిస్ట్ లోకి మన పవర్ స్టార్ వచ్చి చేరినట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ వాటికి కాస్త గ్యాప్ ఇచ్చి సినిమాలకి డేట్స్ ఇస్తా అని లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ తో ఉస్తాద్ చేస్తోన్న మైత్రి మేకర్స్ ఏకంగా 170 కోట్లు ముట్టజెబుతున్నారట. 100 కోట్ల లోపే పుచ్చుకునే పవన్ ఈ రేంజ్ లో డిమాండ్ చేయటం కాస్త ఆశ్చర్యమే. ఇక గత రిజల్ట్ ఎలా ఉన్నా జక్కన్న సినిమా అనగానే మహేష్ అస్సలు తగ్గేదేలే అంటూ గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. SSMB 29 కోసం ఈ గట్టమనేని అందగాడు ఏకంగా 120 నుండి 160 కోట్ల మధ్యలో తీసుకుంటున్నట్ట. పైపెచ్చు రిలీజుల్లో వాటా కూడానండోయ్. ఇక చరణ్ కూడా పెద్ది సినిమా కోసం ఏకంగా 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. ఇక టాప్ హీరోలుగా పిలుచుకునే చిరు, బాలయ్య, వెంకీ, నాగ్, నానీలు కూడా 60-70 కోట్లకి తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. అయితే చిరు జోరు కాస్త తగ్గినా వెంకీ, బాలయ్యలు త్వరలో చేయబోయే సినిమాలకి మరి కాస్త డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు. For more videos like this, subscribe Big TV channel.